తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కంటిన్యూస్ క్యాష్ ఫ్లో అనేది చాలా అవసరం. ఎవరికి వ్యాపారస్తులకైతే చాలా చాలా అవసరం. ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి ఉంటే చాలా ఇబ్బంది. అయితే ఇది వ్యాపారస్తులకి మాత్రమే కాదు, ఇంట్లో కూడా శాలరీ రాకపోతే మాటే భయం కదా, స్తంభించకపోతుంది జీవితం. ఎందుకంటే అన్ని ఈఎంఐల మీద ఆధారపడి ఈఎంఐలతో బ్రతుకుతున్నాం మనం, ఈఎంఐలతో సహజీవనం చేస్తున్నాం ఇన్ఫాక్ట్ కదా. వీళ్ళు వాళ్ళు అని కాదు, చిన్న చితక బండి ఈఎంఐ అయితే, ఇంటి ఈఎంఐ అయితే, ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఈఎంఐ, ఇట్లా ఈఎంఐ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. సో క్యాష్ అనేది లేకపోతే చేతుల్లో డెఫినెట్గా అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించడం కోసం ఏదైనా పవర్ఫుల్ రెమెడీ చెప్తారా మన వాళ్ళకి? తప్పకుండా చెప్తాను. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, ఒక చిన్న మొబైల్ కొనుక్కున్నాం అనుకో, చిన్న మొబైల్ అయినా సరే ఇప్పుడు 15,000 నుంచి 20,000 ఉంది. అలా కొనుక్కున్న తర్వాత ఆ ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కదా, ఇంకోటి ఏమైనా కొనుక్కుందాము అని అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవసరం ఉంటే తప్పించి ఏది కొనకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవసరం ఉంటేనే కొనాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం లోన్లు ఇస్తున్నారు కదా, అట్లాంటివన్నీ జీరో అంటే ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఆలోచించద్దు. నేను ఇంకోటి చెప్తాను, ఏదైనా మొబైల్ కొనడానికి 2,500 ఈఎంఐ కట్టడం అలవాటు అయింది అనుకోండి, ఆ 2,500 రికరింగ్ డిపాజిట్ వేయండి. రికరింగ్ డిపాజిట్ వేసుకుంటే ఒక 12 నెలలు చూడండి ఎంత అమౌంట్ మీకు అక్యుములేట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంటిన్యూస్ క్యాష్ ఫ్లో ఉండాలి అని అంటే క్యాష్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువగా ఈఎంఐలు, అనవసరమైన ఈఎంఐలు ఉండకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఎప్పుడు కూడా ఒక సిజిల్ మీద, అంటే సిజిల్ అంటే ఏంటి అని అంటే ఒక సింబల్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము దైనందిన జీవితంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రూపీస్ ఉందనుకోండి, రూపీకి ఒక సింబల్ ఉంటుంది, డాలర్కి ఒక సింబల్ ఉంటుంది. అంటే ఏంటంటే ఆ సింబల్ అనేది పూర్తిగా దాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. డాలర్ అని DOLLAR అని రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఎస్కోటీలకి 2 స్ట్రైట్ లైన్స్ వేస్తే దట్ ఈస్ డాలర్. అవునా కాదు, ఎప్పటికీ అది డాలరే ఇంకా. కాబట్టి ఈ సిజిల్ అనేది ఏంటి అంటే అట్లా దాన్ని, ఆ సింబల్ అనేది మొత్తం మన దగ్గరికి తీసుకొస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సిజిల్ అంటే ఏంటి అని చాలామంది అడుగుతారు. సిజిల్ ఈజ్ అ సింబల్ విచ్ విల్ ఎన్హాన్స్ టు బ్రింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ యూ రిక్వైర్ టు యువర్ పాకెట్. అంటే అది ఒక గుర్తు. సింబల్ అంటే గుర్తు కదా. ఎలాంటి గుర్తు? నీకు కావాల్సింది ఏంటి అనేది నీ దగ్గరికి తీసుకురావడానికి అది ఒక గుర్తు. ఆ గుర్తు నీ దగ్గర ఉంటే ఓహో యూనివర్స్ అనుకుంటుంది అనమాట, వీళ్ళకి ఇది కావాలి, ఈ గుర్తు, సో వాళ్ళ దగ్గరికి అది చేర్చాలి అని యూనివర్స్ అనుకోవడము, యూనివర్స్ మనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సింబల్స్ అంటే ఇప్పుడు స్వస్తిక్ ఎలా అయితే దానికి పవర్ ఉంటుందో, ఈ సింబల్స్ కి కూడా అదే పవర్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రియేట్ చేసిన వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్తూ, గ్రాటిట్యూడ్ నోట్తో ఇవాళ మనం కంటిన్యూస్ క్యాష్ ఫ్లో గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గీసాను, ఇది సిజిల్ అని చెప్తున్నాను, ఇది దీనికి కంటిన్యూస్ క్యాష్ ఫ్లో అని రేపు రాశాను. ఇక్కడ మనము ఈ సర్కిల్ వేసుకుందాం. ఈ సర్కిల్ నుంచి, ఈ సర్కిల్ మనం అనుకుందాం, ఫర్ సపోజ్ ఇది మనం పర్స్ అనుకుందాం. క్యాష్ ఫ్లో ఎలా వస్తుంది మనకి ఇక్కడ నుంచి అని చూస్తే ఇది స్పైరల్ పద్మిని. స్పైరల్ రేఖీ నేర్చుకున్న వాళ్ళకి గుర్తుంటుంది, చొక్కురే అని. చొక్కురే అనుకుంటే అవ్వని పని అంటూ ఉండదు అనమాట. అది ఏం అనుకోవడానికి లేదు అసలు, ఏ స్విచ్ వర్డ్ నీకు గుర్తుకు రావడం లేదు, ఏం చేద్దాము అసలు అంటే చొక్కురే అనుకుంటే చాలు, నీకు కావాల్సింది యూనివర్స్ ఇస్తుంది అన్నమాట. ఓకే, దట్స్ ద పవర్ ఆఫ్ హీలింగ్. ఇప్పుడు ఇదేంటంటే ఈ స్పైరల్ అంటే ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా యూనివర్స్కి సంబంధించిన ఫొటోస్ అని గనక మీరు సర్చ్ చేస్తే అన్ని స్పైరల్స్ ఉంటాయి. ఇలా తిరిగి ఇట్లా అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే యూనివర్స్ నుంచి మీకు అందుతోంది ఈ శక్తి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా వస్తుంది? మీ అలైన్మెంట్, మీ ఆలోచన వల్ల ఆ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. అక్కడ ఉంది ఆల్రెడీ శక్తి, అది మీకు రావాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తుంది. యు ఆర్ అలైనింగ్ అంటే ఈ స్పైరల్కి, యూనివర్స్లో ఉన్న శక్తికి మీ మనీ పర్స్కి ఒక అలైన్మెంట్ వేసుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి.
అట్లాగే ఎలా రావాలి మీకు? ఇన్ఫినిటీ రావాలి. ఇన్ఫనైట్ గా రావాలి. 8 ఈస్ ద సింబల్ ఆఫ్ ఇన్ఫినిటీ అని మనం చెప్పుకున్నాము. ఇది సింబల్ ఆఫ్ ఇన్ఫినిటీ కూడా. అవునా కదా? ఎలా అయినా సరే తిరిగి 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 మీ దగ్గరికి రావాలి. అది ఎక్కడి నుంచైనా రానివ్వు, ఎలా అయినా రానివ్వు, ధర్మబద్ధంగానే రావాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా వచ్చి మీ దగ్గరికి ఇక్కడి నుంచి స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. రైట్. ఓకే, మీరు ఏం చేస్తారు ఫస్ట్ అంటే మీ మనీ పర్స్ వేసుకోండి. ఇక్కడ మీ మనీ పర్స్ వేసుకొని ఇక్కడి నుంచి ఒక స్పైరల్ వేయండి ఫస్ట్. ఈ స్పైరల్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ స్ట్రెయిట్ లైన్ మనీ పర్స్కి వేసేసుకొని ఈ 8 అనేది ఇన్ఫినిటీ సింబల్ అనేది వేసుకోండి. చిన్నగా ఒక చిన్న పేపర్ మీద వేసుకొని అది మీ పర్స్లో పెట్టుకోండి. క్యాష్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది అనమాట. రైట్. ఎలా అక్క? ఏ కలర్ పేపర్ మీద ఏ పెన్నుతో వేయాలి ఒకసారి చెప్పండి. నేనైతే మీకు బ్లాక్ అయితే ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది అని నేను బ్లాక్తో వేయడం జరిగింది. జనరల్గా డబ్బు అంటే గనక శుక్రుడు పరిపాలిస్తాడు అని మనకు తెలుసు. అలాగే పింక్ కలర్, లోటస్ పింక్ షేడ్లో గనక మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ కలర్ పేపర్ వైట్ మీద పేపర్ మీద పింక్ కలర్, కలర్ లోటస్ పింక్. లోటస్ పింక్ షేడ్స్తో మనం వేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ, ఒకటి లైట్ కలర్ పింక్, ఒక డార్క్ కలర్ పింక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లోటస్ పింక్ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే కొన్ని మెజెంటా పింక్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలా కాకుండా మరీ లైట్ పింక్, డార్క్ పింక్ షేడ్స్తో వేసుకుంటే బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఎక్కడక్క ఇది వేసి ఏం చేయమంటారు దాన్ని? మీరు వేసి ఇది మీ బీరువాలో పెట్టుకోవచ్చు, లేదా మీ మనీ పర్స్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా క్యాష్ ఫ్లో అనేది మనకు ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ మనం ఇచ్చేస్తాం, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు లేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి మనం అక్కడ ఇవ్వాలి, అయ్యో వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా చైన్ బ్రేక్ అయిపోతుంది కదా, అట్లా చైన్ బ్రేక్ అవ్వకుండా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. చిన్నగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు, ఈ సైజులో చాలా చిన్నగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అరచేతి మందం పేపర్ తీసుకున్నారు అనుకో, ఫర్ సపోజ్ స్క్వేర్లో, ఫస్ట్ మనం మనీ పర్స్ వేసుకొని ఈ మనీ పర్స్ సింబల్ వేసుకొని తర్వాత ఈ స్పైరల్ ఇట్లా వేసుకొని దీనికి అలైన్మెంట్ చేస్తూ మధ్యలో ఈ ఇన్ఫినిటీ వేసుకుంటే వేసేటప్పుడు మీ ఇంటెన్షన్స్ అన్నీ కూడా పాస్ చేసుకొని నాకు ఖచ్చితంగా మనీ క్యాష్ ఫ్లో ఉంటుంది, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇంకా నా సిజిల్ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనేది అనుకుంటూ మీరు వేసుకుంటే ఇంటెన్షన్స్ పాస్ అవుతాయి అన్నమాట. పైన కంటిన్యూస్ క్యాష్ ఫ్లో అని కూడా రాయాలా, సిజిల్ అని కూడా రాయాలా? అక్కర్లేదు, జస్ట్ అది వేసుకుంటే సరిపోతుంది. రైట్. పర్స్ లో పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చక్కగా పర్స్ ఫోల్డ్ చేయొచ్చాక వేసుకుంటారు. ఫోల్డ్ చేయొద్దు, ఫోల్డ్ చేస్తే దాని ఇది వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఫోల్డ్ చేయొద్దు. అలా ఫోల్డ్ అయిపోతుంది ఏమనంటే ఒక బుక్ లో పెట్టుకోవడము, లేదు అంటే లామినేట్ చేయించుకోండి చక్కగా. లామినేషన్ సెంటర్స్ చాలా ఉంటున్నాయి కదా, అది వేసుకొని కొంచెం ఇది లామినేట్ చేసి ఇవ్వండి అంటే ఇంకా జీవితాంతం అది నలగకుండా అలానే ఉంటుంది. ఆడవాళ్ళు మరి పర్సులో పెట్టుకున్నప్పుడు పీరియడ్స్ వస్తూ ఉంటాయి, దీన్ని టచ్ చేయొచ్చా? అంటే మనం ఎప్పుడు కూడా టచ్ చేయని దాంట్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ముట్టుకోకుండా ఏదైనా కూడా ఐ ఫీల్ ఇట్స్ ఫ్రమ్ డివైన్. కాబట్టి మనం ఆ డేస్లో జనరల్గా భగవంతుడికి ఎట్లా అయితే మనం దూరంగా ఉంటామో భౌతికంగా, ఫిజికల్గా మనం ఎలా అయితే దూరంగా ఉంటామో అలానే టచ్ చేయకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా చిరిగితే దాన్ని ఏం చేయమంటారు? వాటర్లో వేయండి, ఒక చిన్న బౌల్లో వాటర్లో వేసేసి దాన్ని చక్కగా నలిపేసేసి చెట్లలో తొక్కని జాగాల్లో వేసేసి ఆ వాటర్ కూడా చెట్లలో వేసేసేయండి. థ్యాంక్స్ చెప్పండి, ఇన్నాళ్ళు నా దగ్గర ఉండి నాకు క్యాష్ ఫ్లో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి. అలాగే మీరు ఇది పెట్టుకున్న తర్వాత క్యాష్ ఫ్లో వచ్చిందనుకో, వెంటనే ఏదైనా ఒక గ్రాట్యుటీ కింద ఒక ఇద్దరికి భోజనము, ఒక ఇడ్లీనో ఏదో ఒకటి ప్యాక్ చేయించి ఒకళ్ళకి ఇవ్వడము, వాటర్ బాటిల్స్ ఇవ్వడం, అట్లా గ్రాటిట్యూడ్ నోట్ అనేది తప్పకుండా చూపించండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి, ఇలా నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇలానే నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటాను, అలా నాకు కంటిన్యూస్గా క్యాష్ ఫ్లో ఉండేటట్టుగా చూడమని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఏ రోజు వేయమంటారు అక్కడ? థర్స్డేస్, ఫ్రైడేస్ వేసుకుంటే చాలా మంచిది. కొంతమందికి మంగళవారం కలిసి వస్తుంది, కొంతమందికి శనివారం కలిసి వస్తుంది, మీ నమ్మకాన్ని బట్టి. కానీ గురువారం కానీ శుక్రవారం కానీ వేసుకుంటే చాలా మంచిది. వెడ్నెస్డే వేసుకుంటే కూడా చాలా మంచిది. బుధుడు కూడా క్యాష్ ఫ్లోకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు మనకి. సో వెడ్నెస్డే రోజు వేసుకోండి. ఏ టైంలో వేయమంటారు? మార్నింగ్ అవర్స్లో చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకున్న తర్వాత భగవంతుడికి దండం పెట్టుకొని వేసుకోండి 12 o'clock లోపల. రైట్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సిజిల్ హెల్ప్తో ఖచ్చితంగా ఈ కంటిన్యూస్ క్యాష్ ఫ్లో అనేది
ఉండాలి, క్యాష్ రీత్యా ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ సందర్భంగా కోరుకుంటూ చక్కటి సిజిల్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.